ఒకప్పుడు తెలంగాణ నుంచి బతుకు తెరువు కోసం వలసలుండేవి. ఇప్పుడు ఎందరో వలస కార్మికులకు బతుకు బాటగా మారింది తెలంగాణ. సిటీలో కంపెనీల్లో మాత్రమే కాదు, ఇప్పుడు పొలం పనుల కోసం తెలంగాణ పల్లెబాట పడుతున్నారు పొరుగు రాష్ట్రాల కార్మికులు. హైదరాబాద్ మినీ ఇండియా లెక్క రావచ్చు పోవచ్చు. ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళైనా సరే అమ్మల ఆదరించే ఆప్యాయత హైదరాబాద్ సొంతం. ఎంతో మందికి హైదరాబాద్ నీడనిస్తోంది, గూడునిస్తోంది, ఉపాధి కల్పిస్తోంది. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా నాగేటి సాలల్లా కూడా అదే ఆదరణ, అదే ఆత్మీయత. నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ. నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ. అలా వలస కార్మికులు తెలంగాణ పల్లెల్లో వరి నాట్లు వేస్తున్నారు. నాన్ లోకల్ అయితేనేమి ఉపాధి కోసం తెలంగాణ పల్లెబాట పట్టి నాగేటి సాలల్లో సాయమవుతున్నారు. వేరే స్టేట్ వాళ్ళు రావడం తోటి శ్రమ తగ్గుతుంది. మాకు నారేస్తానికైనా కానీ, వాళ్ళకు వందలతో సాలు పెట్టడానికైనా కానీ, సాలు పెట్టడానికైనా కానీ శ్రమ తగ్గుతుంది, ఆదాయం పెరిగినట్టు అనిపిస్తుంది, పెరుగుతుంది కూడా. మాకు ఖర్చు తగ్గుతుంది, ఏమాత్రం కూడా మాకు ఇబ్బంది అనిపిస్తలేదు. ఈ బీహార్ వాళ్ళు కూలీలు వచ్చేసరికి మధ్యప్రదేశ్, యూపీ వాళ్ళకి, కలకత్తా నుండి కూడా ఈ మధ్యలో బాగా చాలా మంది వస్తున్నారు. పొద్దున లేచింది మొదలు పనే మంత్రం. యంత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా చెమటోడుస్తూ రైతులకు ఊతమవుతున్నారు వలస కార్మికులు. మహారాష్ట్ర, బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుండి తెలంగాణకు క్యూ కడుతున్నారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, దేశానికి ధాన్య భాండాగారంగా పేరున్న తెలంగాణలో ప్రతి ఏటా ధాన్యం రికార్డ్ స్థాయిలో ఉత్పత్తి అవుతోంది. ఈ యాసంగి సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారుల అంచనా. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో 60% సాగును చేపట్టగా మిగిలిన జిల్లాల్లో సుమారు 40% వరకు నారు మడుల్లోనే ఉంది. ఈ క్రమంలో సాధారణ కూలీలు వ్యవసాయ రంగంలో పనిచేయడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో వ్యవసాయ కూలీలకు డిమాండ్ పెరిగింది. కూలీల కొరత, సమయాభావంతో నార్లు ముదిరిపోతున్నాయి. దీంతో పొరుగు రాష్ట్రాల వ్యవసాయ కూలీలతో వరి నాట్లు వేయించుకోవడం రైతులకు అనివార్యమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వ్యవసాయ కూలీల కొరతతో పలువురు రైతులు వరి నాట్ల యంత్రాలు, సీడ్ డ్రిల్, డ్రమ్ సీడర్, వెదజల్లే పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. అయితే అధిక శాతం రైతులు కూలీలపైనే ఆధారపడుతున్నారు. కూలీల కొరత వల్ల పొరుగు రాష్ట్రాల నుండి వలస కార్మికులను రప్పిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు స్థానికంగా అద్దె ఇల్లో ఉంటూ పొలం పనులు చేస్తున్నారు. రోజుకు 5 ఎకరాల లెక్కన ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు కూలీలు నాట్లు వేస్తున్నారు. साल में 3 बार आता है काम नाट लगाने के लिए, और बहुत आदमी है, 200-400 आता है। चावल भी सेट देता है, गैस भी सेट देता है। इधर काम खत्म हो जाएगा, गांव चला जाएगा। मेरा गांव कलकत्ता है, तो इधर काम करेगा। मेरा सेट इधर है, बेंगोली वाला है, तो इधर आएगा कल परसों, तो काम इधर खत्म हो जाएगा कल परसों। डेली 4 एकड़ 4.5 एकड़ ललिस टीम है ना, इसलिए ललिस जेब लड़का लोग कहते हैं पूरा 4 एकड़ 5 एकड़ मार देते हैं। तो ललिस टीम है, इसलिए 3 एकड़ 3.5 एकड़ रोड है। मेरा इधर 1-3 है, 13 आदमी, और दूसरे साइड में आदमी है नहीं। इधर कलकत्ता इधर काम करेगा, इधर तो पैसा ज़्यादा मिलेगा तो काम करेगा। వలస కార్మికుల వల్ల సాగు వ్యయం తగ్గడం సహా సకాలంలో పనులు పూర్తయి దిగుబడి బాగా వస్తుందంటున్నారు రైతులు. పొరుగు రాష్ట్రాల వ్యవసాయ కూలీలను రైతుల వద్దకు చేర్చేందుకు కొందరు ఏజెంట్స్ గా వ్యవహరిస్తున్నారు. మధ్యవర్తులు రైతులతో ఎకరానికి 6,000 రూపాయల గుత్తాకు మాట్లాడుకుని పొరుగు రాష్ట్రాల కూలీలకు 5,000 నుండి 5,500 వరకు చెల్లిస్తూ ఉంటారు. ఒక్కో బృందంలో 10 నుండి 15 మంది వరకు కూలీలుంటారు. వారి వల్ల రైతులకు కూలీల కొరత తీరడం సహా తమకు ఉపాధి దొరుకుతుందంటున్నారు మధ్యవర్తులు. ఇప్పటికే పలు రంగాలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారగా ఇప్పుడు పొరుగు రాష్ట్రాల కూలీలకు తెలంగాణ వ్యవసాయ రంగం ఉపాధి కల్పిస్తోంది.